పేరు నాని గట్టిగానే మాట్లాడుతున్నాడు, నేను గట్టిగానే మాట్లాడుతున్నాను, కన్నబాబు బొత్స సత్యనారాయణ నేను స్ట్రాంగ్ గానే ఉన్నాం, ఇందులో కాపులు మాత్రం స్ట్రాంగ్ గా ఉన్నాం, అక్కడ కోపం మొత్తం మా దగ్గరకు వచ్చేయండి అంతేనా? అది. అంతే తప్ప టీడీపీ వైపుకి వెళ్ళరా, బీజేపీ వైపుకో అటు వెళ్ళరా? అంటే ఆ పార్టీలు ఏం చేయవా, ఇలాంటి మీటింగ్లు ఏం పెట్టవా? భవిష్యత్తులో నిజంగా అమిత్ షా తలుచుకుని కొట్టాలనుకుంటే గనక మంచి లీడర్ని ఎవరైనా పెట్టి బీజేపీకి మీరు తీసుకురండి అంటే అప్పుడు ఇందులోంచి చాలా మంది పోయే అవకాశం ఉంటుంది. బీజేపీ కనుక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కి కాపు నాయకుడినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తాము అంటే చీలికలు మొదలవుతాయా? లీడర్ ఎవరో ముందు చెప్పాలి. వాళ్ళు ఊరికినే కాపుని పెడతామంటే పరిగెత్తారు వీళ్ళు. వీళ్ళలో ఎవరినన్నా ముందు పెట్టి చేస్తామని చెప్పాలి. అంటే బీజేపీలో ఉంటారు. తెలంగాణలో జరిగింది అదే, బీసీలకి సీఎం చేస్తానంది కానీ అనగానే ఉన్న ఓసీల్లో ఎవరికాడు నాశనం చేశారు పార్టీ. బీసీల్లో ఎవరు ఓన్ చేసుకోవాలి, కాంగ్రెస్ కోటేశారు. అవును, అట్టొస్తుంది. రైట్. చూద్దాం. మొత్తానికి ఈ సమావేశాల వెనక వైఎస్ఆర్సీపీ హైకమాండ్ లేదంటే జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా లేదా అనేది ఒకటి, లేదు ప్రాంతీయ పార్టీ